జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో భారీ స్కామ్. ₹1,00,00,000కు పైగా నిధులు స్వాహా. ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన డిఏ అరియర్స్ మాయం. ఓ ఉద్యోగితో పాటు అధికారి పాత్రపై అనుమానాలు. చెక్కులను ఫోర్జరీ చేసి వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న ఉద్యోగి. 8,000 చెక్కును 28 లక్షలుగా మార్చి నిధులు డ్రా. బదిలీపై వెళ్లిన ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకపోవడంతో వెలుగులోకి వచ్చిన ఫోర్జరీ వ్యవహారం. వైద్య విధాన పరిషత్కు సూపరింటెండెంట్ ఫిర్యాదు. సదరు ఉద్యోగి నుండి ఇప్పటికీ 50 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. కొనసాగుతున్న ఉన్నతాధికారుల విచారణ. ఓకే, నా పేరు శ్రీనివాసరావు. నేను ఇక్కడ అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నా, టీవీవీపీ జగిత్యాల్. ఒక 2-3 డేస్ నుంచి మనకు పేపర్లో వచ్చిన న్యూస్ను కాకుండా మాకున్న ఇన్ఫర్మేషన్తో పాటుగా మేము మా దగ్గర ఉన్న రికార్డ్స్ అని వెరిఫికేషన్ చేస్తున్నాం. మొన్న మనకు బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల ఆంధ్ర బ్యాంక్ కన్సర్న్ మాది యూబీఐ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళ నుంచి కొన్ని ఓచర్స్ వెరిఫికేషన్స్కు అడగడం జరిగింది, వాళ్ళకు లెటర్ పెట్టడం జరిగింది. ఈలోపు మా దగ్గర ఉన్న రికార్డ్తో మేము వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా జీపీఎఫ్లు కానీ సిపిఎస్లే కానీ ఎంప్లాయీస్ రిలేటెడ్ ఆర్ ఫర్మ్స్ రిలేటెడ్ ఎలాంటి అవకతవకలు ఉన్నా కానీ మేము వాటి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అవుట్కమ్ అనేది వస్తుంది. ఈలోపు మాకు ఇమ్మీడియట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎవరైతే మా దగ్గర ఈ చిన్న అవకతవకలకు పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వాకప్ చేసి కొంచెం గట్టిగానే మందలించడం జరిగింది. దాంతోపాటు అతను మొన్న 14th ప్లస్ ఈరోజు 2 రోజులు కలిపి ఒక 50,12,000 రూపాయలు మా ఖాతాకు జమ చేయడం జరిగింది. దీని కంటిన్యూషను ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా అక్యురేట్గా మేము ఇప్పటికే అన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం. ఈ వెరిఫికేషన్ ఇంకా ఇంకొక 2-3 డేస్ పట్టవచ్చు. ఈలోపు ఈ వెరిఫికేషన్కు రిలేటెడ్గా బ్యాంకు వాళ్ళు మాకు ఓచర్ చేయాల్సి ఉంది. వాళ్ళకు కూడా 2 రోజులు హాలిడే ఉండడం వల్ల బహుశా ఈరోజో రేపో మాకు టోటల్ ఆ లింక్డ్ చెక్స్ కానీ ఓచర్స్ కానీ వస్తే కానీ మనకి ఇక్కడ క్లారిటీ రాదు. కాబట్టి అది వచ్చిన తర్వాత మీకు టోటల్ క్లారిటీ ఇస్తాం. ఇప్పటి వరకు మాత్రం ఒక 50,12,000 రూపాయలు మేము రికవరీ చేయడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇవి తెలిసింది. ఇంకా కూడా మేము డీటెయిల్గా పోతున్నాం. ఇంకొక 2-3 డేస్ మాకు క్లారిటీ వస్తుంది. ఈ 2-3 డేస్ వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉన్నా కానీ అతని దగ్గర నుంచి మేము రికవరీ చేస్తాం. చట్టరీత్యా ఏ విధమైన చర్యలు ఉంటాయో పై అధికారుల ఆదేశాల ప్రకారంగా చర్యలు కూడా తీసుకుంటాం.